హాయ్ అండి అందరికీ. లేడీస్ అయితే ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అవి మనం కొన్నప్పుడు జిప్స్ అయితే బాగానే పనిచేస్తాయి. అలాగే కొంచెం కొన్ని రోజులైన తర్వాత జిప్పులు అనేవి టైట్గా పట్టడం, లేదంటే మనం ఇలా ఓపెన్ చేసేటప్పుడు మొత్తం జిప్ అంతా ఓపెన్ అయిపోయి పాడైపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన సోప్ అనేది తీసుకుని అలా రాస్తే మనకి జిప్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. చాలా సింపుల్గా కూడా వస్తుంది. అలాగే సెకండ్ డిప్ వచ్చేసి పాలు అనేవి మనం కాస్తూ ఉంటాం. పాలు అనేవి కాసిన పొంగిపోతూ ఉంటాయి. అది కూడా నేను హైలో పెట్టి చూపిస్తున్నాను. ఆ పొంగిపోకుండా మనం గిట్టె అనేది అలా పైన పెడితే పాలు అనేవి పొంగిపోకుండా ఉంటాయండి. చాలా మనం నీట్గా కూడా ఉంటుంది. గ్యాస్ స్టవ్ అనేది, గ్యాస్ కూడా మనం ఆదా అనేది చేయొచ్చు. మీకు వీడియోలో చూపించాను, అది కూడా అంతేనండి. థర్డ్ టిప్ వచ్చేసి మనం వుడెన్ స్పూన్ ఉంటాయి కదండి, స్పూన్స్ అనేవి ఆ గిట్లు అనేవి అలాగే హాట్ వాటర్లో వేసి కొంచెం బేకింగ్ సోడా, నిమ్మకాయ అనేది పిండేసిన తర్వాత అవి మనం వేడి నీటిలో అలా ఉడకబెట్టేసిన తర్వాత నీట్గా ఒక క్లాత్ ఇట్టి తుడిచేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఫోర్త్ టిప్ వచ్చేసి మనం పాలు అనేవి ఫ్రిడ్జ్లో పెడుతూనే ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం ఇలా బయట అనేది వేసవికాలంలో ఉంచినా కానీ కొంతమంది ఫ్రిడ్జ్ ఉండదు. ఫ్రిడ్జ్లో అయిపోయినా కానీ ఇలాగ మనం ఒక కొబ్బరి నూనె 2 చుక్కలు వేస్తే సరిపోతుంది. నీట్గా ఉంటాయి, పొడవు.